నమస్తే అందరికీ. ఇప్పుడు మన ఆరోగ్యం మన చేతుల్లోనే, యాస నర్సిరెడ్డి గారి మాటల్లో హై బీపీ గురించి చూద్దాం. హై బీపీ, హై బ్లడ్ ప్రెషర్ ఎందువలన వస్తుంది? అధిక బరువు అన్ని రోగాలకు మూలం. అంటే అధిక బరువు ఉన్న వాళ్ళకి హై బీపీ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఎద కంటే పొట్ట 8 ఇంచులు తక్కువ ఉండునట్టు చూసుకోవాలి, లేకపోతే హై బీపీ వస్తుంది. రక్తనాళాలలో LDL కొవ్వు పేరుకుపోవడం మానసిక ఆందోళన ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇట్లా కొవ్వు పేరుకుపోయినా లేదా మానసిక ఆందోళన బాగా ఉన్నా కూడా హై బీపీ రావడానికి అవకాశం ఉంది. మానసిక ఆందోళన తగ్గించుకోవాలంటే యోగా చేయండి. కడుపు నిండా తిని కష్టపడకుండా ఉండడం వలన కొవ్వు పెరిగి రక్తనాళాలలో పేరుకుపోయి హై బీపీ కారణమవుతుంది. కష్టపడకుండా కనీసం యోగా చేయండి. ఆహారం కడుపు నిండా తినకూడదు. ఎప్పుడైనా బాగా ఉంది, రుచిగా ఉందని ఫుల్ తినకూడదు. అట్లా తింటే కూడా హై బీపీ వస్తుంది. ఏం చేయాలి? సగమే తినాలి, మిగతా సగం. ఎందుకంటే జీర్ణాశయంలో సగం నీటి కొరకు, సగం గాలి కొరకు వదిలిపెట్టాలి. పావుమందం వాటర్ తాగాలి, పావుమందం వదిలిపెడితే అది గాలి కోసం. ఎత్తుకు తగిన బరువు మాత్రమే ఉండాలి. బాగా హైట్ ఉండే అనుకోండి, కొంచెం బరువు ఎక్కువ ఉండాల్సి వస్తుంది, ఉంటారు సహజంగా. తక్కువ ఉన్న వాళ్ళు ఇంకా తక్కువనే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. అలా ఎత్తు తగిన బరువు మాత్రమే ఉండాలి, లేకపోతే హై బీపీ వచ్చేస్తుంది. హై బీపీని అశ్రద్ధ చేయడం వల్ల గుండెపోటు దారితీస్తుంది. మరి హై బీపీని వదిలేస్తే ఏమవుతుంది? అది గుండెపోటుకు, హార్ట్ అటాక్ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి, హై బీపీ ఉన్నవాళ్ళు అశ్రద్ధ చేస్తే. రోగ లక్షణాలు ఏంటివి? హై బీపీ మొదట కొన్ని నెలల వరకు రోగ లక్షణాలు బయట పడవు అసలు. కాబట్టి తరచుగా బీపీ చెక్ చేయించుకోవడం మంచిది అంటున్నాడు. ముఖ్యంగా అధిక రక్తపీడనం కలిగినప్పుడు తలనొప్పి తప్ప ఎలాంటి లక్షణాలను బహిర్గతం చేయదు. మళ్ళీ తలనొప్పి వస్తుంటుంది, అది అశ్రద్ధ చేయొద్దు. హై బీపీ వల్ల తలనొప్పి రావడానికి అవకాశం ఉంది ఫస్ట్. అయితే చాలామందిలో వారికి తెలియకుండానే చాలా కాలం నుండి అధిక రక్తపీడనాన్ని కలిగి ఉంటారు. హై బీపీ ఉన్న వాళ్ళకి తెలియదు. అది ప్రమాదకరమైన స్థితికి మారినప్పుడు గుండె సంబంధిత వ్యాధులు, మూత్రపిండాలు, రక్తనాళాలు మరియు ఇతర శరీర భాగాలను ప్రమాదాలకు గురి చేస్తుంది. హై బీపీ వల్ల ఏమవుతుంది? గుండె సంబంధిత హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంది. మూత్రపిండాలు ఖరాబ్ అవుతాయి, మూత్రపిండ వ్యాధులు వస్తాయి, రక్తనాళాలు కూడా ఇబ్బంది పడతాయి, మరి ఇతర భాగాలు కూడా ప్రమాదాలని గురి చేస్తుంది. అంటే బ్లాకేజెస్ వరగ. అధిక రక్తపీడనం కలిగి ఉన్నవారు కొన్ని సమయాల్లో ఈ క్రింద తెలిపిన లక్షణాలను కలిగి ఉంటారు. ఒకటేంది? విపరీతమైన తలనొప్పి. బాగా తలనొప్పి వస్తుంది హై బీపీ వల్ల. మీరు భ్రమరి చేసుకున్నారనుకోండి, తలనొప్పి లేకపోతుంది. యోగా చేయండి, హై బీపీ పోతుంది, అన్ని రోగాలు పోతాయి. చూపులో అస్పష్టత, చూపులో కూడా అస్పష్టత. కంటికి సంబంధించిన వ్యాయామం చేయండి రోజు, చూపు ఎంత క్లియర్గా ఉంటుందో చూడండి. ముక్కులో నుండి రక్తస్రావం కూడా రావడానికి అవకాశం ఉంటుంది హై బీపీ ఉన్నప్పుడు. శ్వాసలో ఇబ్బందులు వస్తాయి. మీరు ప్రాణాయామం చేస్తారు కాబట్టి యోగాలో అలాంటి ఇబ్బంది ఉండదు. శ్వాసలో ఇబ్బందులు, ఉద్రేకాన్ని లేవడం. యోగా చేస్తే ఉద్రేకం అనేది ఉండదు, ఉద్రేకాన్ని లేవడం కూడా అవుతుంది హై బీపీ అంటే. ఈ పైన పేర్కొన్న లక్షణాలు అధిక రక్తపీడనం ఉన్నప్పుడు కలగవు, కానీ అది వేరు స్థితులను బట్టి బహిర్గతం అవుతుంటాయి, ముందు తెలియదు. ఎముకల అరుగుదల పోవాలంటే విటమిన్ డి పెంచుకో అన్నారు ఇక్కడ. ఆయుర్వేద చిట్కాలు ఏంటంటే, జటామాసి చూర్ణం 2 గ్రాములు ఉదయం పరిగడుపున నీటిలో కలుపుకొని తాగితే హై బీపీ తగ్గుతుంది. రోజు 3 గ్రాముల వెల్లుల్లిని దంచి, ఈజీ మన దగ్గర ఉంటుంది కదా, మజ్జిగలో కలిపి తాగటం వలన కూడా మంచి ఫలితం ఉంటుంది, హై బీపీ తగ్గుతుంది. పుచ్చల గింజల పొడి, గింజలు ఉంటాయి కదా, వాటిని పొడి తయారు చేసుకొని 1/2 చెంచా చూర్ణం తగ్గే వరకు పరిగడుపున తినాలి, అట్లా కూడా తగ్గుతుంది. కరివేపాకు నీళ్ళలో ఆరబెట్టి చూర్ణం చేసి ఉదయం పరిగడుపున 1 టీ స్పూన్ సాయంకాలం భోజనానికి గంట ముందు నీటిలో కలిపి త్రాగాలి. కరివేపాకు నీటిలో ఆరబెట్టాలి, ఫస్ట్ చూర్ణం చేయాలి,
తర్వాత ఏం చేయాలి, ఉదయం పరిగడుపున పొద్దున్నే 1 టీ స్పూన్, సాయంకాలం భోజనానికి గంట ముందు నీటిలో కలిపి తాగాలి. 1 టీ స్పూను నీటిలో కలిపి పొద్దున సాయంత్రం తాగితే హై బీపీ కంట్రోల్ ఉంటుంది. సో కరివేపాకు చాలా మంచిది. ఆహార నియమాలలో మాంసాహారం వాడరాదు. మాంసాహారం తినే వాళ్ళకి హై బీపీ తొందరగా వస్తుంది. హై బీపీ రాకుండా ఉండాలంటే మాంసాహారం మానేస్తే మంచిది. మాంసాహారం హై బీపీ ఉన్న వాళ్ళు అసలు తినకూడదు. సముద్రపు ఉప్పు, సైంధవ లవణం వాడాలి. సముద్ర ఉప్పు తక్కువగా తినడం వల్ల బీపీ చాలా వరకు తగ్గుతుంది. ఓకే. అవిసెల పొడి కూరల్లో వాడడం వలన వాళ్ళలో ఉన్న ఒమేగా-3 ఉంటుంది, కాబట్టి రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోదు. అవిసెల పొడి చాలా మంచిది. అవిసెలు రాత్రి నానబెట్టుకొని పొద్దున తినడం, లేదంటే అవిసెల పొడి కూరలలో వేసుకోవడం వాడడం వల్ల కూడా ఈ హై బీపీని అరికట్టవచ్చు. అల్లం, వెల్లుల్లి పేస్టు, పసుపు ఇవి కూర దించిన తర్వాత వేయాలి. వాళ్ళు ముందు వేస్తారు కదా, అలా చేయకూడదు. అల్లం జీర్ణశక్తిని పెంచుతుంది, గుండెను కాపాడుతుంది. అల్లం కంపల్సరీ, అల్లం రేటు ఎక్కువనా తక్కువనా కంపల్సరీ తీసుకొని వాడాలి. వెల్లుల్లి రక్తాన్ని పేరుకుపోనీయదు, వెల్లుల్లి కూడా అంతే వాడాలి కంపల్సరీగా. పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, ఇది కూడా కంపల్సరీగా రోజు వాడాల్సిందే. దీనిలో కర్యూమిన్ ఉంటుంది, ఇది క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఏంటి అది? పసుపు. సో పసుపు రోజు కూడా వాడడం వల్ల మీకు క్యాన్సర్ దరిచేయరాదు. క్షారం గుణం ఉన్నవి తినాలట. మెంతులు నానబెట్టి నమిలి తినాలి. సొర, క్యారెట్, బీట్రూట్ రసము లేని పండ్లు తింటే త్వరగా తగ్గుతుంది. సొర, క్యారెట్ వీటిలో కూడా క్షారగుణం ఉంటుంది, కాబట్టి సొర, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ రసము లేని పండ్లు తింటే తొందరగా తగ్గుతుంది. ఏది? హై బీపీ. హై బీపీ ఉన్నవారు యోగాలో చేయాల్సిన ఏంటి? ఎంత వయసు ఉన్నవారు అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి. 65 ఉందనుకోండి ఏజ్, 65 నిమిషాలు చేయాలి. అట్లా మానసిక ఒత్తిడి నుండి విముక్తి లభిస్తుంది. బీపీ అదుపులోకి వస్తుంది, అంటే హై బీపీ తగ్గుతుంది. దేనివల్ల? ధ్యానం వల్ల, మెడిటేషన్ వల్ల కూడా. ఇంకా యోగా చేసి ధ్యానం చేస్తే ఇంకా మంచిది. అనులోమ విలోమ ప్రాణాయామం 15 నిమిషాలు మనస్సు ఏకాగ్రతతో చేయాలి. అది కపాలభాతి 15 నిమిషాలు చేయడం వలన కొవ్వు కరుగుతుంది. ప్రతిరోజు యోగా చేయటం వలన మంచి ఫలితం కనబడుతుంది. అన్ని వ్యాధులు నివారణ పొందుతాం. అన్ని వ్యాధుల నుండి నివారణ పొందుతాం. ఓకే, థ్యాంక్ యూ. మీ జయప్రకాష్. థ్యాంక్ యూ. మరి చేయండి, ఇలా ఉండండి, కాపాడుకోండి. హై బీపీ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకొని నివారించుకుంటారని, ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ మీ జయప్రకాష్.